ఉండునా చూసి బాగానే ఉందా బాగా చూస్తా ఉండగా కనబడుతుంది రాయుడు చేతి రాయుడు మన కొద్దిగా ఓకే ఓకే అన్ని కలిసి వాటర్ అన్ని కలిపి నా ఫోన్ నౌషాద్ నా చేయి కొంచెం ఫోన్ బ్యాటరీ ఇది పైన మనకి గ్లాస్ లోపల అంటే బ్లాక్ వస్తుంది మళ్ళీ దానికి కోటెడ్ కాపర్ నేను మనకి ఈ మేజర్గా ఇదే అంటే మనకి సన్ నుంచి హీట్ తీసుకుంటాం థర్మల్ అప్లికేషన్స్ హీట్ మాత్రం తీసుకుని వాటర్ని హాట్గా కన్వర్ట్ చేసి వాటర్ హాట్ ఎట్లా హీట్ సప్లై అవ్వాలి అంటే మనకి సోలార్ మనకి మేజర్గా సన్ నుంచి సో వన్ ఈజ్ లైట్ ఎనర్జీ సో లైట్ ఎనర్జీ అంటే మన టీవీ ఫోటో హీట్ ఎనర్జీ అంటే థర్మల్ నీకు లోపల కండిషన్ ఉంటుంది అది ఓకే సమస్య ఎక్కడ వస్తుందంటే క్లైమేట్ పూర్తిగా ఎండలేదు చలి అప్పుడే మనకి ఇదిగో దీన్ని ఎలక్ట్రిక్ కూడా ఇస్తారు ఎలక్ట్రికల్ బ్యాకప్ కూడా ఉంది ఎలక్ట్రికల్ బ్యాకప్ ఆ ఎలక్ట్రికల్ బ్యాకప్ ఉంటే ఆ 3-4 days ఎలక్ట్రికల్ వాడుతుంది అది పెట్టినావా లేదా ఎలక్ట్రికల్ బ్యాకప్ పెట్టవు కదా అదే కదా ఇప్పుడు ఎలాగో అదేం పెద్ద ఖర్చు లేదు ఇప్పుడు నీకు ఎలక్ట్రికల్ బ్యాకప్ పెట్టడానికి మామూలు సోలార్కు పెద్ద నీకు డిఫరెన్స్ లేదు మేమంతా సోలార్ వాడతాం కదా మా ఇళ్ళల్లో కాబట్టి దానికి అది పెడితే ఈజీగా ఎప్పుడో సంవత్సరానికి 1 week 10 days నీకు ప్రాబ్లం వస్తుంది వర్షాకాలంలో అది కూడా వర్షాకాలంలో కాదు వర్షాకాలంలో కూడా ఎండ్ వస్తుంది సైక్లోన్ వచ్చినప్పుడు మనకు పూర్తిగా క్లోజ్ అవుతుంది అప్పుడు ప్రాబ్లం వస్తుంది అప్పుడే నిజంగా పేషెంట్ అవసరం ఈ ఎండాకాలం నీళ్ళు మామూలు పైపులో కలిపి వింటర్లో పర్లేదు బట్ నీకు ఆ టైంలోనే మనకు కావాలి ఎందుకంటే దాంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి ఎలక్ట్రికల్ బ్యాకప్ వితౌట్ బ్యాకప్ బ్యాకప్ అంటే మనం వితౌట్ బ్యాకప్ ఆప్షన్ ఎవరు చేసింది పైప్ వస్తుంది కదా ఆ ప్యానల్ వీళ్ళే మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేయాలి అతను మెయింటెనెన్స్ ఎన్ని చేస్తున్నారు మనకి 8 years వరకు
బాలాజీ కొంచెం సార్ సార్ చూస్తారు వాయిస్ అంతా ఇంకా మీదే ఓకేనా 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 సార్ సార్ ఒకసారి చూడమన్నా సార్ 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 మేడం వాళ్ళు రమ్మని చెప్పు. నాన్న మీరు అటు వెళ్ళండి ఏమైంది నువ్వు ఏడు ఉండవు ఏం పని చేస్తావు మీరెవరు ఈడేం చేస్తావు సపోర్ట్గా వచ్చిన పేషెంట్ దగ్గరికి వచ్చి పెద్ద బాగున్నావా అందుకంటే బాగా సార్ పేరేమో శ్యామరావు సంతోషం సంతోషం భోజనం అంతా కరెక్ట్గానే ఉందా సంతోషం అనేది ఒక మినీ ఊటీ లాంటి ప్రదేశం సార్. ఇక్కడ చాలా చలికాలం ఉంటుంది, ఎక్కువ చలిగా ఉంటుంది. పేషెంట్స్కి వేడి నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి బాలింతల కోసము కొంచెం మీకు వేడి నీళ్ళకి సోలార్ వాటర్కి మీరు ఏమైనా ఫండ్స్ ఇస్తారా అంటే, సార్ బాలింతలు మాత్రమే ఎందుకమ్మా, హాస్పిటల్ మొత్తము అందరికీ కావాల్సినంత మీరు వేడి నీళ్ళు ఇవ్వండి అని చెప్పడము మాకు చాలా సంతోషమైంది. సో ఇమీడియట్గా దాన్ని సార్ గారు మాకు ఎంపీ ల్యాడ్స్ నుంచి ఫండ్స్ రిలీజ్ చేయడం అయింది. మా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క విషయంలో మాకు తోడుగా ఉండి ఇదంతా కూడా టైం టు టైం మాకు మానిటర్ చేసి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా దాని గురించి పర్యవేక్షించి ఈ పరిపూర్తి కాలుష్యాన్ని ఎంతో తొందరగా పరిపూర్తి చేయడం జరిగింది. మరి గౌరవ ఎంపీ గారు ఒక్కొక్క ప్రామిస్ కూడా చేస్తున్నారు. అది మరి మాకు రికార్డ్స్ భద్రపరచుకోవడానికి మరి ఈ మెడికల్ లీగల్ రికార్డ్స్ బర్త్ అండ్ డెత్ ఒక 40-50 సంవత్సరాల తర్వాత వచ్చి నేను ఇక్కడ పుట్టాను నాకు రికార్డ్ కావాలని అడుగుతున్న తరుణంలో మేము ఆ పేపర్స్ భద్రపరచలేకపోతున్నాం సార్. దానికంటూ సోఫిస్టికేటెడ్ థింగ్ రికార్డ్ సెక్షన్లో కాంపాక్టర్స్ ఉంటాయి. ఆ కాంపాక్టర్స్ మాకు ఇస్తే మేము ఎక్కడా కూడా మరి రాష్ట్రంలో ఇలాంటివి గవర్నమెంట్ హాస్పిటల్స్లో లేవు, ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా అర్థం. సో అవి కూడా సారు నెక్స్ట్ ఏప్రిల్కి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు సార్. సో గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎక్కడా కూడా రాష్ట్రంలో లేనటువంటి అన్ని అధునాతమైన సౌకర్యాలు కల్పించడంలో మాకు మా ప్రియతమ ఎమ్మెల్యే గారు చాలా చేయూతనిస్తున్నారు. మాకు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సార్ గౌరవ పార్లమెంట్ సభ్యులు దగ్గుమల ప్రసాదరావు గారికి, అదేవిధంగా మన డిసిహెచ్ఎస్ గారు, హాస్పిటల్కి సంబంధించినటువంటి అభివృద్ధి కమిటీ సభ్యులు, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, వారి స్టాఫ్, పట్టణంలో ఉండేటువంటి కమిషనర్ గారు, ఇంకా పట్టణంలో ఉండేటువంటి ప్రముఖులందరికీ కూడా పత్రికా విలేకరుల నమస్కారం. ఈరోజు పలమనేరు ఏరియా హాస్పిటల్లో ఎప్పటి నుంచినో పేషెంట్స్కు చలికాలం అప్పుడు స్నానం చేయడానికి
చన్నీళ్ళతో స్నానం చేసేదానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అది ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తే ఈరోజు దానికి సంబంధించినటువంటి సోలార్ వాటర్ సిస్టమ్ ఈరోజు ఇవ్వడం, దాన్ని ఇనాగ్రేట్ చేసేటువంటి కార్యక్రమం చేసాం. దాన్ని ఈ హాస్పిటల్కు ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్లకు అందరికీ కూడా దాని ద్వారా మనం ఉపయోగించుకునేటువంటి అవకాశం కలిగింది. ఎందుకంటే గతంలోనే ఈ హాస్పిటల్కి సంబంధించి, ఎందుకంటే ఈ ఏరియా హాస్పిటల్కి ఒక ప్రత్యేకత ఉంది. పలమనేరు ఏరియా హాస్పిటల్ నేషనల్ హైవేకి పక్కన ఉండేటువంటి ప్రాంతం. ఎప్పుడు కూడా యాక్సిడెంట్స్ కానీ రకరకాలైనటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి ఫీడింగ్ అన్నీ కూడా మనకు ఫీడింగ్ ఏరియా కూడా ఎక్కువ ఇక్కడికి వచ్చేటువంటి ఈ హాస్పిటల్కి సంబంధించి. దానివల్ల ఈ హాస్పిటల్ కోసం, ఎందుకంటే గతంలోనే ప్రభుత్వ పరంగా మంచి బిల్డింగ్స్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి. దానికి సంబంధించి కొన్ని ఫెసిలిటీస్ ఇంకా కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే హాస్పిటల్కి సంబంధించి పేషెంట్లు 2 ఫ్లోర్లు పైన పోవాలంటే, పైన నుంచి ఏదైనా ఆపరేషన్ చేసిన తర్వాత లేదా కింద ఓపీ నుంచి డాక్టర్స్ దగ్గరికి పోవాలంటే లిఫ్ట్ సౌకర్యం లేదు. ఆ లిఫ్ట్కి సంబంధించి కూడా ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా దాతల ద్వారా ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో శాంక్షన్ తీసుకురావడం జరిగింది. వెంటనే ఆ లిఫ్ట్ కూడా కంప్లీట్ చేసుకునే కార్యక్రమం చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ హాస్పిటల్కు ప్రధానంగా ఆక్సిజన్కి సంబంధించినటువంటి పైప్ లైన్ లేదు. ఎందుకంటే మనకు ఆక్సిజన్ లేకపోతే సడన్గా ఎవరైనా పేషెంట్ వచ్చినప్పుడు అతనికి ఆక్సిజన్ మనం ఇవ్వలేని పరిస్థితిలో వస్తే ప్రాణాపాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి సిలిండర్ కింద నుంచి మోసుకెళ్ళి ఇవ్వాలంటే చాలా కష్టము, ఇబ్బందితో కూడుకున్నటువంటి పని. కాబట్టి ఆ ఆక్సిజన్కి సంబంధించినటువంటి పైప్ లైన్ కూడా ఎంపీ గారు మరి ఆ నిధుల నుంచి, కలెక్టర్ నుంచి కూడా కొంత నిధులు తీసుకొచ్చి అది కూడా కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా మనకు పెద్ద హాస్పిటల్ ఉండేది చిత్తూరు కార్పొరేషన్లో, చిత్తూరు పట్టణంలో అపోలో వాళ్ళు ఆ హాస్పిటల్ను టేక్ ఓవర్ చేసుకున్నారు. అపోలో వాళ్ళ మెయింటెనెన్స్ మొత్తం కూడా హాస్పిటల్ టేక్ ఓవర్ చేసిన తర్వాత ఆ హాస్పిటల్ ఏదైతే ఈరోజు చిత్తూరులో ఉండేటువంటి మెయిన్ హాస్పిటల్ను ఇక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఏరియాకి సంబంధించినటువంటివన్నీ కూడా ఇక్కడ ఉండేటప్పుడు దాన్ని ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ను ఇక్కడికి షిఫ్ట్ చేయమని చెప్పి మేము ముఖ్యమంత్రిని కూడా కోరడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మంత్రి గారిని కూడా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్ పంపించడం జరిగింది. అది కానీ వస్తే ఇక్కడ మనకు కావాల్సినటువంటి డాక్టర్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, మనకు అవసరమైనటువంటివన్నీ కూడా ఈరోజు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చిత్తూరు తర్వాత సెంటర్లో ఉండేది అటు కుప్పానికి కానీ, ఇటు హైవేకు కనెక్ట్ అయ్యి ఉండేటువంటి ఏరియా కానీ, మరి ఆ జిల్లాలో అటు పుంగనూరు, ఇటు జిల్లా మారినా కూడా అటు పుంగనూరు, పలమనేరు, కుప్పము, మరి బంగారం, పూతలపట్టు, వీటన్నిటికీ కూడా సెంటర్లో ఉండే ప్లేస్ అంటే మనకు పలమనేరు. కాబట్టి దీన్ని మనం కరెక్ట్గా కానీ తీసుకురాగలిగితే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి 4-5 నియోజకవర్గాలకు కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మెయిన్గా మేము చాలా రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కన్సర్న్ మన వైద్యశాఖ మంత్రికి కూడా ఇక్కడ డయాలసిస్ సెంటర్ కోసం కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు డయాలసిస్ సెంటరు మనం ఎక్కడో కుప్పానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. మొన్ననే నారా లోకేష్ గారి ఆలోచనల ప్రకారం, ఎందుకంటే పాదయాత్రలో ఆయన చెప్పిన మాట ప్రకారం అక్కడ మనం బంగారుపాలెంలో కూడా దాన్ని స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనకు ఏదైతే చిత్తూరులో ఉండేటువంటి మెయిన్ హాస్పిటల్ కానీ ఇక్కడ తీసుకురాగలిగితే అన్ని రకాలుగా కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ మీడియా ద్వారా కూడా. ఎందుకంటే ఇక్కడ మనకు DCHS గారు ఉన్నారు, అదేవిధంగా MP గారు ఉన్నారు. ఎందుకంటే ఈ గతంలో కూడా చాలా సందర్భాల్లో ప్రయత్నం చేసినాం. కాబట్టి ఇవన్నీ కూడా చేసే క్రమంలో పూర్తిగా పనిచేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనం ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ కానీ, మనం ఈ హాస్పిటల్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ తేవడంలో కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇక్కడ మనం ఎవరైతే స్టాఫింగ్ ఉందో ఇక్కడ డాక్టర్స్ కానీ, సూపరింటెండెంట్ కానీ, నర్సెస్ కానీ, మీరు ఇంకొంచెం బాగా వచ్చినటువంటి పేషెంట్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ అయితే ఇంకా మంచి పేరు వస్తుంది ఈ హాస్పిటల్కి. ఇప్పుడు కూడా మేము అందరినీ ఆ పేషెంట్స్ కూడా విచారించడం జరిగింది. క్లీన్గా ఉంది. అదేవిధంగా పేషెంట్స్లో కూడా ఎక్కడ మాకేం ఇబ్బంది లేదు, బాగానే చూస్తున్నారని చెప్పి పేషెంట్లు కూడా చెప్పడం జరుగుతుంది. మీరు ఇంకొంచెం బాగా దానిపైన ఫోకస్ పెట్టి కానీ చేయగలిగితే
ఇప్పటికే మన హాస్పిటల్కి బాగా మంచి పేరు వచ్చింది. ఇంకా కూడా మంచి పేరు తీసుకురావడానికి ఈ హాస్పిటల్ని ఇంకా అప్గ్రేడ్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ ప్రకారం కూడా ఇప్పుడున్నటువంటి స్టాఫ్ బాధ్యత తీసుకొని పనిచేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మెడికల్ సూపరింటెండెంట్ గారు, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మెంబర్స్, పాత్రికేయులు, ఇతర తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఇతర ప్రజలు కానీ అందరికీ నమస్కారం. ఈరోజు సోలార్ హీటర్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎవరెవరికైతే అవసరమైందో చన్నీళ్ళతో ఇబ్బంది పడ్డారో వింటర్లో, వింటర్లో ఎక్కువ, ఇతర సీజన్స్లో కూడా పేషెంట్స్కి హాట్ వాటర్ అవసరం ఉంది కదా అని మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు కలిసి దాన్ని సోలార్ హీటర్ 6,000 లీటర్లు ఫెసిలిటీ కల్పించడం జరిగింది. అది దగ్గర 300 పేషెంట్లకి అడ్రస్ అవుతుంది. కాబట్టి ఇది ఒక మెయింటెనెన్స్ ఫ్రీ మిషన్. అది దగ్గర 10-15 ఏళ్ళు ఈ సౌకర్యం వినియోగించుకోవచ్చు. అట్లాగే ఇతర సౌకర్యాలన్నీ కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు హాస్పిటల్ అది డిస్ట్రిక్ట్ హాస్పిటల్ దూరం ఉండటం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న మండలాలకి, నియోజకవర్గాలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీన్ని దాన్ని సబ్స్టిట్యూట్గా వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. అట్లాగే డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి కావాల్సిన ఎలిజిబిలిటీ లేకపోతే ఎంటైటిల్మెంట్ ఏదో ఇక్కడ దీనికి తీసుకురావడానికి కూడా ఎమ్మెల్యే గారు ట్రై చేస్తూ ఉన్నారు. సో మేము కూడా అందరం ప్రయత్నం చేస్తాం. సో ఇంకేదన్నా ఫెసిలిటీస్ ఉన్నా, కావాల్సి ఉన్నా మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే ఈ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయడానికి మేమంతా విజింగ్. అట్లాగే ఇది ఏది చేసినా కూడా మన కోర్ యాక్టివిటీ ఏంటంటే పేషెంట్స్ని సంతృప్తిగా ఇక్కడ నుంచి పంపించడం. ఆరోగ్యం బాధతో వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా మెడికల్గా కేర్ తీసుకుంటూ తర్వాత ఆలనా పాలన చూస్తూ వాళ్ళకి కావాల్సినవి అటెండ్ అయ్యి ఇక్కడ నుంచి సంతోషంగా బయటకు ఉండడం కోర్ యాక్టివిటీ. అది కానీ బాగుంటే ఇవన్నీ కూడా దానికి యాడ్ అవుతుంది. సో మంచి పేరు వస్తుంది. ఈ చుట్టుపక్కల ఉన్న మండలాలందరూ కూడా ఈ హాస్పిటల్ని వాడుకోవడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి డాక్టర్స్, నర్సెస్, స్టాఫ్ రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా మరి కొంచెం బాగా పనిచేసి మీరు వాళ్ళ మండలంలో పొందితే మన హాస్పిటల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళవచ్చు. అలాగే మనం ప్రయత్నం చేసిన డిస్ట్రిక్ట్ ఎంటైటిల్మెంట్ తీసుకురావడానికి వీలు. థ్యాంక్ యూ. నర్సింగ్ వాళ్ళు బాగా సర్వీసెస్ చేస్తారని డిస్ట్రిక్ట్ మొత్తానికి ఒకే ఒక సెలెక్ట్ చేశారు సార్. మెరిటోరియస్ అవార్డ్. సో షీ వాంట్ టు టేక్ ఫ్రమ్ యువర్ హ్యాండ్స్. మొన్న జనవరి 26th తీసుకున్నారు సార్ కలెక్టర్ గారి చేతుల మీద. శ్రీమతి ఉమారాణి. కంగ్రాచులేషన్స్. కీప్ ఇట్ అప్. ఓకే చేస్తాను. అంతే. మేడం Boss always asking me. Boss always asking me. I know him. మా శాసనసభ్యులు శ్రీ డిసిషన్స్ మేడం ప్రతి ఒక్కరికి మరి ఈ కార్యక్రమాన్ని చేసి ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా సార్ గారు అయితే అసెంబ్లీలో ఉన్నప్పుడు మేము చాలాసార్లు ఫోన్ చేయడం జరిగింది డేట్ కోసం విసిగించాము సార్కి. అక్కడ అసెంబ్లీ ఇక్కడేమో పార్లమెంట్ మండే నుంచి స్టార్ట్ అయిపోతుంది సార్కి. ఇద్దరికి కోఆర్డినేషన్ మాకు సండే కుదిరింది. సో మాకు డేట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హాట్ వాటర్ స్టార్ట్ అయిపోయింది సార్. మీరు వచ్చి ఇనాగ్రేషన్ చేసి అడగడం జరిగింది. సో సార్ మరి మీరు చూసుకొని ఇద్దరు కూడా మాకు కోఆపరేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందు ముందు కూడా మేము ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలన్నా కూడా సార్ దగ్గర నుంచి మాకు కోఆపరేషన్ లభిస్తుందని ఆశిస్తున్నాము. అట్ ద సేమ్ టైం మా హాస్పిటల్స్ తరఫు నుంచి కూడా ఇంకా సిస్టర్స్ కానీ, డాక్టర్స్ కానీ, సర్వీసెస్ ప్రతి ఒక్కరు ఎటువంటి మచ్చ లేకుండా వేలెత్తి చూపించుకునే రీతిలో లేకుండా మేము చేస్తాము అని సభాముఖంగా హామీ ఇస్తున్నాను. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆదివారం అయినప్పటికీ మీరందరూ కూడా ఈ సూపరింటెండెంట్ గారు మాట్లాడుతూ కాంపాక్టర్స్ గురించి మాట్లాడారు. కాంపాక్టర్స్ అంటే స్టోరేజ్ సిస్టమ్. మన అల్మరా ఎట్లాగో మెషిన్ తోటి మన రికార్డ్స్ అన్నీ కొంచెం సేఫ్గా పెడతారు. అల్మరాలో ఎట్లా పెడతారో కొంచెం ఎక్కువ పడుతుంది. సో
సో దానికి కానీ ప్రపోజల్ పెట్టి పంపించమని చెప్పాను. మనకున్న ఇద్దరు ఉన్నారు, ఎవరి దగ్గర తీసుకోవద్దు. ఇద్దరు గాడ్రేజ్ ఆర్ మెథోడెక్స్. గాడ్రేజ్ తీసుకుంటే మీ రిక్వైర్మెంట్ ఎంత వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇస్తారు. దాన్ని బట్టి వీలైనంత వరకు గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టడానికి ట్రై చేయండి. వెయిట్ క్యారీ అవుతున్నారు. దాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోకపోతే అది ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది. సీరియస్గా తీసుకోండి. మీ దగ్గర మందులు ఉన్నాయి కదమ్మా? యాంటీబయాటిక్స్ వ్యాక్సిన్ ఇమ్యూనోగ్లోబులిన్ కూడా ఉంది సార్. ఒక ఇంజెక్షన్ వైలో 4000 రూపీస్. అది మేము నిన్ననే 8 మందికి 50,000 రూపాయలు ఇంజెక్షన్స్ వేయడం జరిగింది సార్. అది ముందే వేసుకోండి కదమ్మా, లేదా ఖర్చు ఇమ్యూనోగ్లోబులిన్ సార్, వ్యాక్సిన్ కాకుండా ఇమ్యూనోగ్లోబులిన్. పిచ్చుకోక కలిస్తే కూడా అదే అదే పిచ్చుకొక్కకే స్పెసిఫిక్ అది సార్ ఇమ్యూనోగ్లోబులిన్. రేబీస్ రాకుండా రేబీస్ రాకుండా యాంటీ రేబీస్ యాంటీబయాటిక్స్ వ్యాక్సిన్ అది ప్రొఫిలాక్టిక్. యాంటీ వ్యాక్సిన్ కూడా ఉందా? వ్యాక్సిన్ అది ప్రొఫిలాక్టిక్. ఇదైతే పిచ్చుకొక్క. అంటే ఇప్పుడు ఒకవేళ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేసుకుంటే అప్పుడు పిచ్చుకోక కలిసిన ప్రాబ్లం లేదా? ముందే వ్యాక్సిన్ ఏమా? ఇంజరీని బట్టి ఉంటుంది సార్. ప్లేస్లో ఉంటుందా, వ్యాక్సిన్ ఉంటుందా, డెప్త్ ఆఫ్ ఇంజరీని బట్టి వేయాల్సి వస్తుంది. వచ్చిన తర్వాత వ్యాక్సిన్ వేస్తే 100% ప్రొటెక్షన్ చెప్పలేము సార్. అంటే ఇమ్యూనోగ్లోబులిన్ అయితే కలిసిన తర్వాత వ్యాక్సిన్ కాదు, కలిసిన తర్వాత ఇంజెక్షన్ కదా వేస్తారు. వ్యాక్సిన్ ఇస్ డిఫరెంట్, ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ఇస్ డిఫరెంట్. ప్రివెంటివ్ వ్యాక్సిన్ అనేది ప్రివెంటివ్ ముందు వేసుకుంటారు. ఇంజెక్షన్ అనేది రోగం వచ్చినాక వేసుకునేది, అంతే కదా. నాకు తెలిసి చదువు అంతే. అయితే సార్ ప్రొఫిలాక్టిక్ డోసెస్ వేరుంటాయి సార్. అంటే పడవకు ముందే ఇంట్లో కుక్కలు పెంచుకుంటే అది వేస్తారు ప్రొఫిలాక్టిక్. ఖర్చిన తర్వాత కూడా ట్రీట్మెంట్ డోసేజ్ అది కూడా వ్యాక్సిన్ లో ఖర్చిన తర్వాత కూడా వేస్తారు. దాన్ని వ్యాక్సిన్ అంటారమ్మా? దాన్ని అదే ఖర్చిన తర్వాత కూడా అదే సార్ వ్యాక్సిన్. మీరేం చేస్తారని చెప్పండి. మీతోనే కదా. నా ఫోన్ కొద్దిగా నా ఫోన్ కొద్దిగా ఓకేనా సార్? సార్ అన్న మ్యామ్ సైడ్ కూడా వాళ్ళ అట్లే అన్న.